వెనకాల కనబడుతున్న పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో కేసీఆర్ వాస్తవం నిజంగానే ప్రయారిటీ ఇచ్చేది. సో అభివృద్ధి పనులు చేసిర్రా చేయలేదా, కేసీఆర్ చేసిన అవినీతో కాళేశ్వరం కథలో లేకపోతే ఈ కార్ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ అవన్నీ చేసే పక్కన పెడదాం. పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయితే కొంచెం పెద్ద మనిషి లాగా ఆయనకైతే ప్రియారిటీ ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండాలి కదా. నువ్వు పార్టీ మారడం వెనకాల ఉద్దేశం ఏంది? ఈయన ఏమంటాడు, నియోజకవర్గ అభివృద్ధికి అయినా కొత్త సొల్లు పెడతారు అందరు రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు. ఏదైనా పార్టీలు మారుతారు. ఏ పార్టీలకి వెళ్ళి నాయకుడు ఇంకో పార్టీలకు పోతున్నా కూడా నేను ఈ విషయంలో సమర్థించాలి, గెలిచిన తర్వాత మారుతా ఉంటే. ఎందుకంటే నువ్వు గంతగానం పెద్ద సిపాయివే అయితే, గంతగానం పెద్ద నీకు నియోజకవర్గం ప్రేమ అయితే ఏ పార్టీలో కూడా నిధులు వస్తాయి, కొట్లాడి తెచ్చుకోవచ్చు దమ్ముని. గిదే ప్రొటెస్ట్, నువ్వు గిదే నిరసన గలం అనేది ప్రతిపక్షం నుండి కూడా వినిపించుకోవచ్చు. నీకు నిజంగా నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే వినిపించుకోరాదా? ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉన్న జాగల నియోజకవర్గ అభివృద్ధి జరుగుతలేదా? ఇందిరా మిల్లు వస్తలేవా? రేషన్ కార్డులు వస్తలేవా? సన్న బియ్యం వస్తలేదా? ఉచిత కరెంట్ వస్తలేదా? ఏం వస్తలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాలు ఆపాయి కదా ఏవి. ఒకవేళ ఆపుతుంది అనుకుందాం, మరి నువ్వు ఉన్నది ఎందుకు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టుబట్టి తొడగొట్టి రోడ్డు మీద కూర్చుంటైనా నీ నియోజకవర్గానికి నువ్వు నిధులు తెచ్చుకోవాలి. అది శాత కాక ఇక డైరెక్ట్ నువ్వు పోయింది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు. ఏదో ఇప్పుడు నేను బీఆర్ఎస్ లో ఉన్నా, జర 4 రూపాయలు సంపాదించుకున్నా, బీఆర్ఎస్ లో ఏ కాంట్రాక్ట్లు ఆ కాంట్రాక్ట్లు వచ్చినాయి, ఏ పని చేసుకుంటే ఆ పని చేసుకున్నాం. కాంగ్రెస్ ఇంకా చేసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ లోనైనా ఏకఛత్రాధిపత్యం కేసీఆర్ తెలిసి చేయాలి, కేటీఆర్ చేయాలి, అటు మన హరీష్ రావు చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరికి ఎప్పుడు అవసరం లేదు, జాతీయ పార్టీ ఎవరికి వాడే లీడరు అని చెప్పేసి ఒకప్పటి కాంగ్రెస్ లాగా ఉందనుకుని పోయాల సరే. నువ్వు ఇక చూసే వరకల వాతావరణం వేరే ఉంది. నువ్వు అనుకున్నంత ఈజీ మనీ ఫ్లో లేదు, వ్యవస్థ లేదు. ఇప్పుడు కింద మీద ఎత్తుడు. సో ఇది ఈయన యొక్క బాధ. ఆయన హయాంలోనే నా నియోజకవర్గంలో అభివృద్ధి కాంగ్రెస్ కండువ కాదు, జాతీయ జెండాగా కప్పుతున్నా. ఏం చెప్తాం వీళ్ళకి? మళ్ళీ మన కాంగ్రెస్ లకు చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది గదే ముచ్చట చెప్తారు, అంటే ఫిరాయింపు చట్టాలు వచ్చినప్పుడు వల్ల. సో ఏదేమైనా జాతీయ జెండా కప్పుకున్నావా, కాంగ్రెస్ జెండా కప్పుకున్నావా, ఏ పార్టీలో ఉన్నది తర్వాత విషయం. ఇక పదవి డబ్బు కోసం మారలేదు, రాజకీయ పరిస్థితులు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా. 6 నెలలు నిధులు ఇస్తామని ఇవ్వలేదు, మంత్రులు సీఎం మాట వినడం లేదు, ఎమ్మెల్యే పోచారం. నీ ఇంపాక్ట్ ఉంటే, నువ్వు నీ దమ్ము చూపెట్టుకుంటే ఎవరైనా ఫోన్ లావడతారు. నువ్వు ఎమ్మెల్యేవి కూడా కావాల్సిన అవసరం లేదు. నీ ఇంపాక్ట్ లేక, నువ్వు బలమైన ముద్ర వేసుకోలేక, నువ్వేదో సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి ఇప్పుడు ఉన్న ఏ పార్టీలో అయితే జనాలు ఆ పార్టీని విమర్శించుడు. రేపు పొద్దుగా బీఆర్ఎస్ ఎట్లా నమ్ముతారు? నేను వాళ్ళు ఇడిచిపెట్టొచ్చిన కదా, అటు వాళ్ళ నంబరు ఇటు వీళ్ళ నంబరు ఎటు కాకుండా అయిపోతుంది. సో కొంత ఓపిక అనేది ఉండాలి మనిషి దగ్గర. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు నీకు క్లియర్గా తెలుసు. గత 10 ఏళ్లలో మీరు ఎట్లా రాష్ట్రాన్ని పట్టి పీడించరు, ఎట్లా దాన్ని దివాలా తీయించరో మీకు తెలుసు. ఇప్పుడు ఈ మధ్య అడిగలు వస్తాయి. నువ్వు ఎంత కొత్త రాగం ఎత్తుకున్నావు, నువ్వు ఏం చేసినా కూడా అలా సీన్ మారే అవకాశం అయితే లేదు. అన్నం పెట్టిన కేసీఆర్ మర్చిపోవడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటుడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మొన్నటిదాకా ఈయనను పార్టీ మారిడు ద్రోహి అని చెప్పి తిట్టినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు మళ్ళా ఉన్న ఫలంగా నెత్తిమే పెట్టుకుంటారు. ఎట్లా పెట్టుకుంటారో చూద్దాం. సో ముచ్చట ఉంది కదా, ఏనుగు రవీందర్ రెడ్డి వాస్తవానికి ఈయనకు కరకరానికి కొయ్యలేకున్నటువంటి పరిస్థితి ఏనుగు రవీందర్ రెడ్డి. సో ఇక్కడ ఆయన బీఆర్ఎస్ లో పోతాడేమో తప్పన ఆయన గెలుస్తాడేమో, లేకపోతే పార్టీలే ఉంటేనేమో రేవంత్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి ఎంకరేజ్ చేసి ఆయన లేపుతున్నామో, నన్ను వండబెడుతున్నామో అనే ఒక అపోహలు. అంటే రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ తప్పితే నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గానికి సంబంధించిన సిచ్యువేషన్స్ నీకు సంబంధం లేదు. వాటి గురించి కాదు నీ హడావిడి, అది అందరికీ తెలుసు. నీ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ లకు పోయినావు. నేను పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఫేడ్ అవుట్ చేయడానికి, ఎందుకంటే ఫేడ్ అవుట్ చేయడం కావాలని చేయరు ఎవరు కూడా. సో ఏమన్నా ఏం పావులు కలిపినావో ఏం చేసినావో, సో దాన్ని ఇది ఫేడ్ అవుట్ చేసే ప్రయత్నాలు బహుశా జరుగుతుండొచ్చు. అధిష్టానం నుంచి రాజకీయ, నువ్వు పొలిటీషియన్ కదా, నువ్వు రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. మీ కేసీఆర్ బాబు లేక సన్నాసమ్మాటలు అయితే కాదు కదా, ఆయన కూడా చెప్పాడు కదా. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి యొక్క ఉద్దేశం వేరే. ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ లెక్కలు పెట్టుకొని మాత్రమే ఇట్లా ప్రేమ ఉడకబెట్టుకుని జనాల మీద తప్పితే నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే కాదు.